కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంపై కూడా సమావేశంలో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ సచివాలయానికి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అయితే కేబినెట్ సమావేశం నేపథ్యంలో ఉన్నటువంటి పలు శాఖల అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో కీలకమైన ఎజెండాల మీదే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాకాలం రైనీ సీజన్ ఏదైతే ఉన్నటువంటి ఎండాకాలం కావడంతో వడగళ్ల వర్షాలు పడుతున్నాయి. ముందస్తు ఒడ్ల కొనుగోలు సమస్యలతో పాటుగా ప్రస్తుతం నిన్న వచ్చినటువంటి తెలంగాణ హైకోర్టులో పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పుకు సంబంధించినటువంటి దానిపై న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే సంబంధించి కేబినెట్ కూడా భేటీ కీలక సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు హరీష్ రావుకు ఉన్నటువంటి అధికారులకు కేసీఆర్ కూడా ఊరట లభించింది. కాబట్టి దీనికి సంబంధించి న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే కోర్టు తీర్పే కాకుండా ఇటు ఉన్నటువంటి మంత్రి హజారుద్దీన్ వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. హజారుద్దీన్ దాదాపు అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు మరికొద్ది రోజుల్లోనే 30వ తేదీ వరకు ఆయన ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదో ఒక సభ్యత్వం ఉండాలి, లేకుంటే మాత్రం అతని మంత్రి పదవికి స్వతహాగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 164/1 ప్రకారం తప్పనిసరిగా ఒక మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజు నుంచి మొదలుకొని వరుసగా ఉన్నటువంటి 6 నెలల పాటు ఏదో ఒక సభ్యత్వం పొంది ఉండాలి. కాబట్టి మరి ఏప్రిల్ 30వ తేదీ వరకు చివరి తేదీ ఉంది. మరి ఇప్పటికే ఒకవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి న్యాయపరంగా కొన్ని చిక్కులున్నాయి. ఆ చిక్కులను క్లియర్ చేసేందుకు గత 2-3 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కూడా కలవడం జరిగింది. గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించి అజారుద్దీన్ తో పాటు కోదండరాం ఇద్దరి పేర్లను ఆమోదించాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఒకవేళ 30 లోపు ఆమోదించాలంటే గవర్నర్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువరాలి, ఆ తర్వాత అఫీషియల్ గా ముద్రించాలి, ఆ తర్వాతనే మంత్రిగా కంటిన్యూ అవుతారు. లేకుంటే మాత్రం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరుణంలోనే మంత్రి అజారుద్దీన్ ని కంటిన్యూషన్ చేస్తారా, లేక పాత చట్టాల ప్రకారం ఏదైతే ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి మంత్రిగా రాజీనామా చేసి ఉంటారా, లేకుంటే మరోసారి రాజ్యాంగానికి ఎదురుత వెళ్లేలా మే నెలలో ప్రస్తుతం రాజీనామా చేసి మే నెలలో మరోసారి మంత్రిగా ఆయన్ని ప్రమాణ స్వీకరణ చేయిస్తారా? ఇదే ప్లాన్ బిగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో వీటన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇదే కాకుండా ఇంకోటి ఏదైతే హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఆర్థికమైన వ్యవహారాలపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మొత్తం కూడా దీనిపైన దృష్టి ఆర్థికంగా ఏంటంటే టేక్ ఓవర్ చేయాలంటే తప్పనిసరిగా ఆర్థికపరమైన అంశం కాబట్టి వాటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా ఇవాళ మంత్రి అజారుద్దీన్ కి సంబంధించి కావచ్చు, ఇటు ప్లాన్ బితో పాటు ఉన్నటువంటి ఎండాకాలం వడగండ్ల వర్షాల నేపథ్యంలో వరిధాన్యానికి సంబంధించి కావచ్చు, ఇటు వీటన్నిటికి సంబంధించి కూడా సమావేశంలో కీలకమైన అంశాలపై ఒక చర్చ తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్చించిన తర్వాత కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్. అయితే ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు కారణంగా కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. కార్మికులు ఏంటిది 33 డిమాండ్లలో కేవలం 29 డిమాండ్లను మేము పరిశీలించడానికి దాన్ని పరిష్కరించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. మిగిలిన 4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూర్చొని మంత్రివర్గాన్ని కూర్చోబెట్టి నిర్ణయించుకొని డిసైడ్ చేస్తాం, అప్పటి వరకు వేచి ఉండాలి అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. సో దీనిపై మంత్రివర్గం కావచ్చు, అటు సీఎం కావచ్చు ఎలాంటి కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది? అమర్, అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి
కనెక్టివిటీ బస్సులన్నీ కూడా పూర్తిగా ఆర్టీసీ రథచక్రాలన్నీ కూడా బంద్ అయ్యాయి. నిన్న నుంచి సమ్మె నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో కూడా ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే, ప్రైవేట్కి సంబంధించి హైరింగ్ చేసుకున్నటువంటి 3500 బస్సులు మాత్రమే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగ చేసిందో ఇప్పుడు కూడా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఒకవైపు మండిపడతా ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రేడ్ పే సిస్టమ్, ఇలా చాలా అంశాలను ముందుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 32 ఎజెండాలు ఉన్నాయి. కాబట్టి ఆ 32 అంశాలను పరిగణలోకి తీసుకుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును దానికి అనుగుణంగా వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ప్రభుత్వం కనబడుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్లాన్స్తో, ఎలాంటి కార్యాచరణలో ఈ మంత్రివర్గం కమిటీలో నిర్ణయించే అవకాశం ఉందంటారు? నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మంత్రివర్గం కేబినెట్ లో చర్చించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభం కానుంది. ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా హైకోర్టు కేసు, ఇటు కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అపీల్ ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఉన్నటువంటి ప్రభుత్వం విలీనం చేస్తే ఆర్థికంగా ఎలాంటి భారం పడుతుంది, వీటన్నిటిపై కూడా చర్చ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.